టైగర్ బయట అయితే ఫుల్ వర్షం అండి. లోపల టైగర్ ఇట్లా పడుకొని ఉన్నాడు. అయితే నేను చాలా మందిని రిక్వెస్ట్ చేశాను, ఏమైనా పాత బట్టలు కానీ బెడ్షీట్స్ కానీ టవల్స్ కానీ ఏవైనా ఇవ్వమని చెప్పేసి నేను అడుగున్నాను. కొంచెం మీరు అట్లా ఇచ్చినట్లయితే మేము ఇదిగోండి షెల్టర్ మంది ప్రజెంట్ ఇంకా పూర్తి స్థాయిలో దీన్ని రెడీ చేస్తున్నాము. వర్క్ ప్రాసెస్లో ఉంది. ఇక్కడ మేము వీటికి వేయడానికి ఉంటుంది. డాగ్స్ ఏంటంటే వీటి మీద పడుకుంటాయి, క్లాతుల మీద పడుకోవడానికి ఇష్టపడతాయి. చలిగా ఉన్నప్పుడు అవి తట్టుకోలేవు కాబట్టి చలికి. సో ఎవరైనా సరే మాకు హెల్ప్ చేస్తే క్లాతులు ఓల్డ్ క్లాత్స్ అండి, మేమే వచ్చి కలెక్ట్ చేసుకుంటాము. అవి ఏ కండిషన్లో ఉన్నా పర్లేదు, ఒకవేళ నిజంగా చిరిగిపోయి ఉన్నా కూడా పర్వాలేదు, వాటికి వేస్తాం మేము. అలా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే మా నెంబర్కి కాల్ చేస్తే మేము వచ్చి కలెక్ట్ చేసుకుంటాము. టైగర్ చూడు నా నైట్ చూడు, పాప వీడు నడవలేడు కదా, వీడికి ఇలా అరేంజ్ చేసాము ప్రస్తుతానికి. వాడు కూడా చాలా చక్కగా పడుకుంటున్నాడు. టైగర్ క్లాత్స్ లేకపోవడం వల్ల ప్రజెంట్ అయితే అట్లా చాప వేయాల్సి వచ్చింది. ఇక్కడ కూడా మిగతా ప్లేస్ అంతా ఉంది, డాగ్స్ ఉన్నాయి. కాకపోతే మావి చాలా క్లాత్లు బెడ్షీట్స్ అవన్నీ వాడేసాము. ఎవరైనా సరే మీ దగ్గర అవైలబుల్లో ఉంటే దయచేసి మాకు కాల్ చేయండి. మీరు ఇచ్చే వస్తువులు కానీ 1 రూపీ కూడా మేము వీటి కోసమే ఖర్చు పెడతాము. ఇంకా అదనంగా మావి కూడా మా సొంత అమౌంట్ అంతా వీటికే ఖర్చు పెడుతున్నాను నేను. ఎవరైనా సరే ఏదైనా హెల్ప్ చేస్తే పాల రూపంలో కానీ, పెరుగు రూపంలో కానీ, రైస్ రూపంలో కానీ, ఈ క్లాత్ ఓల్డ్ క్లాత్ రూపంలో కానీ మీరు ఏవి ఇచ్చినా కూడా నేను వాటి కోసం ఖర్చు పెడతాను. కానీ మేము ఇంకొక రకంగా ఏం చెయ్యము. మీరు ఏది ఇచ్చినా కూడా అవన్నీ మీకు వీడియోస్ రూపంలో పోస్ట్ చేస్తుంటాము. దయచేసి ఎవరో ఒకరు హెల్ప్ చేస్తానని కోరుతున్నాను. ఇప్పటివరకైతే ఎవరు ఇంకా రెస్పాండ్ అవ్వలేదు ఈ రిక్వెస్ట్కి. దయచేసి ఇక నుంచి అయినా ఎవరో ఒకళ్ళు మీ దగ్గర ఉన్న 1-2 క్లాత్స్ అన్నా ఇవ్వండి. మిమ్మల్ని చూసి మరికొంతమంది మాకు హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారు. సో ఈ వీడియోలో నా ఫోన్ నెంబర్ కూడా డిస్ప్లే చేస్తాను.